ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు గాక. ప్రియులారా, గత వారం మనం నేర్చుకున్న మాట ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ దేవుడు చూస్తున్నవాడు, దేవుడు వినుచున్నవాడు, లేక దేవుడు ఆలకించువాడు, దేవుడు కార్యము చేయవాడు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే, గత వారం నేర్చుకున్నాం చూస్తున్నాడని, ఈ వారం నేర్చుకుంటున్నాం వింటున్నాడు, కార్యాలు చేయవాడు. ఏంటంట దేవుడు ఏం చేస్తాడు? వింటే 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 మీరు అంటే మనస్ఫూర్తిగా అంగీకరించండి, వేషధారంతో అంగీకరించవద్దు. అంగీకరిస్తే అది మనకే గాయమే. అయ్యా, నేను ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నా, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అన్న వాళ్ళు మీరు ఉంటే చేతులు. ఎందుకంటే ఒక అంశం వెరీ గుడ్. ఒక అంశం గురించి మనం ప్రార్థన చేస్తుంటే దానికి రిప్లై రావటం లేదంటే ఒక కారణం ఉంది. దాచుకున్న వాళ్ళందరూ దొంగలే. నాకు రిప్లై రావట్లేదు నీ మనసులోనే పెట్టుకుని దాన్ని ఒప్పుకోలేదు, చూసావా, అక్కడ నీ దొంగ బుద్ధి బయటకు వస్తుంది. ఒప్పుకున్నావు చూడే, ప్రార్థన చేస్తున్నావయ్యా, నాకు రిప్లై రావట్లేదు, ఆ కారణం ఏంటి నేను తెలుసుకోవాలి. నాకెందుకు దేవుడు నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు, నేను తెలుసుకోవాలి అనే ఆరాటం ఎప్పుడైతే మనలో ఉండిందో అప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడానికి, ఇవ్వగలేకపోవడానికి, ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి ఆ కారణాలు తెలియపరుస్తాయి. వాక్యానుసారం అది మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నువ్వు ఎంత కాలమైన ఉండు, నువ్వెంత భక్తురాలు వలె నటించు, నీ అంత భక్తురాలు భక్తుడు భూప్రపంచంలో ఎవ్వడు లేడన్నట్టుగా నువ్వు చెయ్యి, అదంతా వేషధారణ. అది దేవుడికి తెలుసు. ఆ హృదయం దేవునికి అయిష్టమైంది. అందుకే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు వినడం. ఈరోజు నేను చెప్పబోతున్న మాట దేవుని మాటగా, ఇలాగా దేవుని మాటగా చెప్తున్నాను. దేవుని పిల్లలైతే మనం మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుడు మన మాట వినాలంటే, పేతురు రాసిన పత్రికలో పేతురు ఒక మాట చెప్తాడు, ఒక అద్భుతమైన మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14-16 వచనాలు, 14-16 వచనాలలో సంఘానికి, చదివిపోయిన క్రైస్తవ విశ్వాస సమూహానికి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. మీలాగనే చాలా మంది ఏమనుకుంటారంటే, నా ప్రార్థన వినటం నా దేవుడు, మీరు ప్రార్థన చేయట్లేదా? సరే, ప్రార్థన చేయట్లేదా? దేవుడు నీ ప్రార్థన అంగీకరించుగాక. నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆ నిజాయితీని, ఆ నీతిని, ఆ యథార్థతను దేవుడు అంగీకరిస్తాడమ్మా. జ్ఞాపకం తీసుకుంటే మాట, ఆ నీతిని, ఆ యథార్థతను దేవుడు అంగీకరిస్తాడు. ఈ కడుపులోది విషమంతా కడుపులోనే దాచుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఉందో మొత్తానికి ఏదో ఇంజక్షన్ చేయరాదా అంటే కుదిరిద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న సమస్య అంటే మనం డాక్టర్ చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? నీకున్న రోగం ఏంటో డాక్టర్ చెప్పకుండా వైద్యం ఎలా చేస్తాడు? ఏదో ఇంజక్షన్ వేసి పంపించా బాబు అంటే కుదిరిద్దా? రివర్స్ అయితే పరదేశీ యాత్ర అయిపోతుంది కాదు కదా. తలనొప్పి తలనొప్పి, కాళ్ళు నొప్పి కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి, కడుపులో గడ్డ అంటే గడ్డ. కడుపులో గడ్డ ఉంచుకొని కడుపులో నొప్పికి ఎన్ని టాబ్లెట్ వేసుకొని సుఖమే ఉంది? అవునా కదా? సమస్య గుండెకైతే కడుపులో నొప్పి టాబ్లెట్ ఇస్తే తగ్గిపోయిందా? కాదు కదా. ఏ రోగానికి మందు ఏం వాడాలో
ఆ రోగం ఏంటో, నువ్వు పడుతున్న బాధ ఏంటో వైద్యుడికి చెప్పాలా. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదో, ఆ ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలో నేర్చుకోవాలా. నేర్చుకోవడం అనేది లేకపోతే బ్రతుకంతా అగాధమే, అంధకారమే. అందుకే విశ్వాస సమూహానికి పేతురు ఒక అద్భుతమైన మాట రాశాడు. మొదటిసారి రాస్తూ పత్రిక, ఆ పత్రికలో చూడండి 14 వచనం నేను చదువు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని పిల్లలు మొట్టమొదట నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడైన, పరిశుద్ధమైన, పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆ దేవుని పిల్లలు ఎలా ఉండాలా? మరి ఆ పరిశుద్ధత మాటల్లో ఉందా, క్రియల్లో ఉందా, చేతల్లో ఉందా, ఆలోచనలో ఉందా, నడకలో ఉందా, పడకలో ఉందా, మన ప్రవర్తనలో ఉందా, మన తలంపుల్లో ఉందా అంటే లేదు. బట్ దేవుడు వినమంటే ఎలా వింటాడు? దేవుడు మన ప్రార్థన, దేవుడు మన ప్రార్థన వినాలంటే మొట్టమొదట నేర్చుకోవాల్సింది విశ్వాసం. అమ్మా, విశ్వాసులను చెప్పుకుంటున్న వాడికి హృదయం పరిశుద్ధంగా ఉండాలి. వాడి ప్రవర్తన నీతియుక్తమైనది ఉండాలా. వాడి హృదయాన్ని దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆ హృదయం వైపు ఆయన చూస్తూ ఉన్నప్పుడు అది పరిశుద్ధమైనదిగా కనిపించాలి, తన పోలిక చొప్పున కనిపించాలి. ఎందుకంటే ఆదిలో దేవుడు ఎలా చేశాడు? ఆయన పోలిక చొప్పున చేశాడు, దెయ్యం పోలిక చొప్పున చేయడం మనల్ని చేసాడమ్మ. అట్లా హృదయ శుద్ధి గలవారు ఎందుకో, హృదయ శుద్ధి గలవారు ధనిలో వారు దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. ఈ పాయింట్ చాలు. దేవుడు మన ప్రార్థన ఎందుకు ఇంటలేదంటే మన హృదయం శుద్ధీకరించబడలా, కడగబడలా. కాకరకాయలు కోసి కోసి ఉంటావు, చేతులు కడుక్కోకుండా అంతే అన్నం తింటావమ్మా. చేపలు బాగుండే కదా, బలంగా ఉండే కదా, పెద్ద చేప తెచ్చాడు మా ఆయన అని చెప్పి రుద్ది పోయి అంతే తింటావా చేయగలుక్కోకుండా? ఎందుకని కమ్మనసు వచ్చిందనా? దానిలో ఉన్న మలినమంతా కూడా మనం ఎందుకు రుద్దుతాం? చేపని, కూరగాయలు ఎందుకు కడుగుతాం? బియ్యం ఎందుకు కడుగుతాం? దానికి పట్టిన మురికి పోవాలా. నీ హృదయానికి పట్టిన మురికి ఎప్పుడు పోయిందాక? నీ హృదయానికి పట్టిన మురికి ఎప్పుడు పోయితే అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను ఒకటి అనుకున్నా, మునుపటి కంటే ఈ దినము నుంచి, ఈ ఆదివారం నుంచి మునుపటి కంటే అత్యధికముగా దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు కాక, అత్యధికమైన బలమైన ఆత్మచేత నన్ను నింపును కాక అనుకున్నా. నేను చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా దేవుడు నా ప్రార్థన ఎందుకంటే టక్కమని మీకు వచ్చిన సమాధానం మాకు రావట్లేదు అంటే, బైబుల్లో సేవకులు కాని వారు కూడా ప్రార్థన చేస్తే తక్కువ రిప్లై ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? దావీదు అంటాడు ఒక మాట, చూడండి. ఆ మాట చదివిన తర్వాత ఎవరికి అట్లా రిప్లై ఇచ్చాడు అంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో హృదయం అపవిత్రంగా ఉండకూడదు. దేవుడు మన మాట వినాలి అంటే, మన ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, ప్రార్థనకు తగిన కార్యాలు మన పట్ల జరగాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి మన హృదయం? అపవిత్రంగా ఉంటే దేవుడు అంగీకరించాడు ప్రార్థన. జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రమైన హృదయంతో ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు. సరే, ప్రార్థన అంగీకరించాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఏ పరిశుద్ధంగా ఉండాలా? హృదయం పరిశుద్ధత అయితే నోటు వాక్కు పరిశుద్ధతే, క్రియలు పరిశుద్ధతే, ప్రవర్తన పరిశుద్ధతే, చూపు పరిశుద్ధతే. రాత్రి అదే అడిగాను, అయ్యా నాకు మీ నుంచి ఏం వద్దు కానీ మీ దగ్గర ఉన్న ఆ అభిషేకం చూసారా, అట్లా నాకు రావాలి, ఏం చేయాలంటే నేను చేసింది చేయాలి, నీ బుద్ధి మంచిది కదా ఒకనే చెప్పాను. మరి నువ్వు చాలా మానవులు అబ్బాయి అన్న, నువ్వు ఎంత బెండ్ అయితే, ఎంత లోబడితే అంత హెచ్చించబడతావు దేవుళ్ళలోంచి.
కొన్ని ఉదాహరణలు చెప్పి ఎవరు నన్ను గబగబా నోరు ఉంది కదా నువ్వు వాగేస్తా ఉంటాను, నేను పట్టించుకుంటానా? లేదయ్య గారు, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని. ఏదన్నా గబాలన మన పట్ల మన వాళ్ళే తెలియక తప్పు చేశారు, క్షమాగుణం కలిగి ఉండాలి. మనం అప్పటికప్పుడు మర్చిపోవాలా. కడుపులో విషం పెంచుకున్నట్టు పెంచుకోకూడదు, పాయిజన్ అవ్వకూడదు. మన హృదయం పరిశుద్ధత కలిగి ఉండాలి. పాయిజన్తో ఉండకూడదు, విషంతో ఉండకూడదు. మన హృదయం కల్మషంతో, ద్వేషంతో, ఈర్ష్యతో, పగతో, ప్రతీకారాలు పెంచుకోకూడదు. పెంచుకున్నవాడు పాడైపోతాడు తప్ప ఏ మాత్రం కూడా పరిశుద్ధతకు సమీపం ఉండడు, దేవుని అభిషేకాన్ని పొందుకోలేడు. అభిషేకం పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఆత్మ నీలోనికి రావాలంటే నువ్వు పరిశుద్ధుడు అయితేనే ఆత్మ నీలోనికి వచ్చింది. పరిశుద్ధత లేకుండా నేనున్నా ఒకటి చెప్తా, నేను దేవుని అనుకుంటా, నిజమే కదా, నేను తప్పు చేసిన ప్రభావం నన్ను క్షమించేసేయ్యా, కానీ ఆత్మ లేకపోతే బ్రతకలేదయ్యా. ఏమి లేకపోతే బ్రతకలేదు మనం. డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, మీకు తెలుసో లేదో. ఈరోజు నేను చెప్తున్నాను, ఏమీ లేకపోయినా మీరందరూ సాక్షులే దీనికి. ఏమీ లేకపోయినా నా కుటుంబం దేవుడు అలా నడిపిస్తున్నాడు. ఎక్కడన్నా కుంటుపడేటట్టు చేసాడా? ఎక్కడ అవమానాలకు గురి చేశాడు కూడా? రూపాయి లేదే పెళ్లికి. ఎడ చేశాడు దేవుడు? పెద్ద బాబుది మీ అందరికి వారం 10 రోజులు ముందు నుంచే చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. దేవుడు చేతి చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల కావాలంటే మన పట్ల దేవుడు మన ప్రార్థనకి ఆలకించి పరిశుద్ధమైన గొప్ప కార్యం చేయాలంటే మన హృదయం పరిశుద్ధమై ఉండాలి. నీ ఆలోచన పరిశుద్ధం ఉందా? అరే సంఘంలో భోజనాలు కానీ పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూర్చున్న వ్యక్తుల్లో ఒకవేళ ఓ గంట తక్కువ పడింది అనుకో, ఎంత అడిగేస్తాం మనం? అడిగేపించుకోవచ్చుగా. వెంటనే పరిగెడతామే. అరే పొరపాటున వాడికి పాలు ఇచ్చి నీకు నీళ్ళు ఇచ్చారనుకో, ఏదో జరిగింది అని అనుకుంటాను. పెంటుకు సమాన హృదయం. ఎంత లోపలికి ఎంత హెచ్చించబడతావు, అది క్రైస్తవ ధర్మం. నేను కొన్ని సందర్భాల్లో అనుకుంటా, ఏంది నాకు ఇవ్వకుండా ఇచ్చారు, ఒకసారి ఊరుకొచ్చుంటారు. కానీ వాళ్ళు తాగిన దానికంటే, వాళ్ళు తిన్నదానికంటే దేవుడు అత్యధికమై తీసుకొచ్చి పెడతాడు. నా జీవితంలో ఎన్నో ఛాలెంజ్గా స్వీకరించాను అలాంటివి. నేను నా పిల్లలుగా, నా ఆత్మీయ బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? మీరు తండ్రి పని కూర్చోకుండా ఉండాలా? ఉంటా దెయ్య పని చోపులు ఉంటారా? దెయ్యపు కార్యాలు చేస్తూ ఉంటారా? దెయ్యపు ఆలోచన చేస్తుంటే ఎందుకు నీ మీద అభిషేకం లేదో తెలుసా? ఈరోజు అందరి హృదయాలు ఏకంగా దేవుడు చేశాడు. పోయిన వారం నేర్చుకున్నాం మనం. ఆయన అందరి హృదయాలను ఏకముగా నిర్మించరు. చదువుకున్నాం కదా. కానీ హృదయాలు పాటు తీసుకుంటుంది ఎవరు? రాత్రి ఒక ఆయన అంటున్నాడు, బాబు డాక్టర్ గారిని అనుకుంటా, డాక్టర్ గారు అన్నారు, ఇది నాలుగు కాదు, వేరే ఫ్రెండ్, ఈ నాలుగంట నీకెందుకు ఏం పర్లేదు, బలి రుచుకుంటే తిని రుచుడు అనగానే, నాలుగు రుచి చూడగానే ఉందని తింటే కడుపు మొత్తుకునిద్దంట. నీకు దండం పెడతానే, ఆరాయించుకునే శక్తి నాకు లేదే, ఇప్పటికే పుల్ అయిపోయింది, లాస్ అయ్యాకే నీకు దండం పెడతా అంటా ఉండిద్దంట. కానీ తోపుతా ఉంటాం మనం. లాస్ట్కి ఏమైంది? అన్నవరకు ఏమైంది? రాకోటయా ఎన్ని తిప్పలు వస్తాయి మనకి. ఏం నీకు తెలీదా? నువ్వు తాగుతుంది మా పాలు నీళ్ళు తెలీదా? నువ్వు క్రైస్తవ జీవితం ఎలా బ్రతుకుతున్నావో తెలియట్లేదా నీకు? పిల్లలు గమనించినది. మీరు నా పిల్లలు కాబట్టి గర్దిస్తున్నా. నా పిల్లలు ఎలా ఉండాలి? నాకంటే గొప్పగా, నాకంటే గొప్ప సేవ చేయాలా, నాకంటే గొప్ప ప్రార్థన శక్తిమంతులుగా మీరు మారాలా. ఒక మీ తండ్రి కోరిక ఉంటుంది. అనుకుంటానంటే వీడిని ఒకవేళ అజయ్ బాబు రేపు పొద్దున్న తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తుంటే వీడు నాకంటే గొప్ప చెబుతాడా అని ఈర్ష్యపడతారు. కానీ మీకు ఇచ్చిన దేవుడు, మీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి అలాంటి కాదు. నాకంటే నా పిల్లలు గొప్పగా పాడుకోవాలా, అది నాకంటే నాకు పిల్లలు గొప్పగా ఎదగాల. ఏ రోజైనా సరే ఈ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు మీరు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వీళ్ళనైనా సరే, ఏ రోజైనా సరే వాక్యం చెప్పాను కదా, ఈ పరిచయం ప్రోత్సాహకరంగా ఉండుట కొరకు మీరు కానుకలు పంపండి అని ఎప్పుడన్నా అడిగారా? ఎప్పుడన్నా ఉందా అది? టీవీలో వాక్యం చెప్పినప్పుడు కానీ,
ఇప్పుడు ఈరోజు ఈ ఛానల్ చూస్తున్న వ్యక్తులు గారు ఎక్కడా లేదు. కారణం ఏంటంటే ఐఎమ్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. నా విశ్వాసం, నా ఫెయిత్ నన్ను నడిపించిందా, దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు అంతే. నీకు ఎందుకు జరగట్లా, నీ ప్రార్థన ఎందుకట్లేదంటే అంత విషంతో నింపబడితే నీ హృదయం ఎట్లా. దావీదు అంటున్నాడు చూడండి, నేను చెప్పాను 34వ కీర్తనలో, దుష్క్రియలు అంటే తెలియదు, ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. ఏంటమ్మా? మంచి మంచి క్రియలు కదా, పనికిమాలి క్రియలు, చెడ్డ క్రియలు, అసహ్యమైన క్రియలు. దేవుడు చెప్తున్న మాట ఇది. అసహ్యమైన క్రియలతో నింపబడుతున్న వారులారా, ఇక్కడ అంటున్నాడు, ఈ చెడ్డ క్రియలు చేయువారులారా, మీరు జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా, మీ జ్ఞాపకాలు భూమి మీద ఉండకుండా నేను కొట్టివేస్తా. చెడ్డ క్రియలు చేయవారు, పాపపు క్రియలు చేయవారు, దుష్కార్యాలు చేయవారు భూమి మీద నుండి కొట్టివేయబడుదురు గాక. తర్వాత వాడు ఏమన్నా కూడా చూడొకసారి. యెహోవా సన్నిధి వారికి, ఎటువంటి వారికి? ఎవరైతే దుష్కార్యాలు చేస్తారో, ఎవరైతే చెడ్డ కార్యాలు చేస్తారో, ఎవరైతే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారో వారికి, వారి క్రియలు భూమి మీద లేకుండా, వారి జ్ఞాపకాలు భూమి మీద లేకుండా దేవుడు తుడిచివేస్తాడు. అంతేకాదు, ఇంకొక మాట అంటున్నాడు దేవుడు, యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవుని సన్నిధి వారికి, అలాంటి వ్యక్తులు వచ్చి వేషధారణ వేసుకొని వచ్చి, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కాయలు, తెల్ల చీర, తెల్ల జాకెట్, అవసరమైతే హెయిర్ కూడా తెల్లగా ఉందనుకోండి, వచ్చి ప్రార్థన, దొంగ ప్రార్థన, ఏడుపు రాదు కానీ ఏడ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రియలు చేయవారు, దుష్కార్యాలు చేయవారు భూమి మీద ఉండకుండా వారిని, వారి క్రియలు ఏ జ్ఞాపకం లేకుండా దేవుడు కొట్టేస్తానంటాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో నుండి వారిని దేవుడు తరిమేస్తాడు, త్రోచివేస్తాడు. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎందుకు వింటలేదు సార్? ఒకటి, హృదయము శుద్ధీకరణ లేదు, హృదయం పరిశుద్ధంగా మీది లేదు. రెండవది, దుష్క్రియలు మీలో ఏమైనా ఉన్నాయేమో, చెడ్డ కార్యాలు మీలో ఏమైనా ఉన్నాయేమో, ఆ చెడ్డ కార్యాలనే ఏ మంచి కార్యాలను దాచిపెట్టుకుంటున్నారేమో. జ్ఞాపం తీసుకోండి, చెడ్డ కార్యాలు చేయువారులారా, భూమి మీద మీది జ్ఞాపకం అనేది లేకుండా మిమ్మల్ని తుడిచి వేస్తాను అంటున్నాడు. అంతేకాదు, యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంటుంది. దేవుని సన్నిధే అటువంటి వారికి విరోధంగా ఉంటుంది. కింద వాడు ఇంకోటి, నీతిమంతులు మొరపెట్టగా. ఏమంటే నీతిమంతులు మొరపెట్టగా అంటే దుష్క్రియలు, దుర్మార్గము క్రియలు, దేవునికి విరోధమైన కార్యాలు చేయు వారి యొక్క జ్ఞాపకాలు భూమి మీద లేకుండా తుడిచివేస్తుంటే, దేవుని సన్నిధి వాళ్ళకి విరోధంగా నడిచి ఉంటే, దేవుని సన్నిధి వాళ్ళకి విరోధంగా నిలబడి ఉంటే, నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆరి మొర అయితే ఆలకిస్తున్నాడు అని అంటే, మనకి ఇక్కడ ఏం కావాలా? పరిశుద్ధమైన హృదయం కావాలా? దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన క్రియల్లో నీతి ఉండాలా? నీతి ఉండదు. ఒకరు చిన్న సహాయం చేశారంటే జ్ఞాపకం ఉంచుకొని ఆ నీతి, మన నీతి కార్యాలు వారి పట్ల జరిపించాలి. దేవుడు రక్షణలోనికి మనం నడిపించాడే. దేవుడు పాపముతో కూడుకున్న బ్రతుకు మనది, ఆ బ్రతుకుని దేవుడు తొలగింపజేసి పరిశుద్ధులుగా మనల్ని మార్చినప్పుడు మన క్రియలు ఎలా ఉండాలా, మన అడుగుజాడలు ఎలా ఉండాలా, మన ప్రవర్తన ఎలా ఉండాలా, యథార్థంగాను నీతిగాను, యెహోవా అంటే భయము భక్తి కలిగిన వ్యక్తులుగాను మనం ఉండి మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పాపము అంటకుండా చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇంకొక చోట కీర్తనకారుడు ఏమంటాడంటే, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం అంటాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలా? విరిగి నలిగిన మనసుతో మనం ఉండాలి. రెండవది, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. మూడవది, హృదయాన్ని శుద్ధీకరించుకోవడం అంటే పాపం లేని హృదయం మనది అయి ఉండాలి. ఎంతమంది పాపం లేని హృదయంతో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? నేను అంటాను చేతులు ఎత్తండి అని నేను అన్ను. మీకు తెలుస్తుంది ఎంతమంది మీ హృదయాల్లో పాపము ఏలుబడి లేకుండా పరిశుద్ధమైన హృదయముగా, అంటే పరిశుద్ధమైన హృదయం అంటే క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు కదా,
గతంలో దేవుడు ఇచ్చిన మాటది, యోగ్యతను ఇచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి శ్రమ. నిజంగా నేను చెప్తున్నాను, చూసుకోండి. ద ఎండ్ ఆఫ్ డిసెంబర్, మళ్ళీ మీకు చెప్తున్న, జ్ఞాపం తీసుకోండి. మన హృదయం పరిశుద్ధతతో ఉంటే, మన హృదయం అంతా పరిశుద్ధతో నింపబడి ఉంటే, మన ఆలోచనలో పరిశుద్ధత, మన క్రియల్లో పరిశుద్ధత, మన మాటల్లో పరిశుద్ధత, మన చేతల్లో పరిశుద్ధత, మన పడకలో పరిశుద్ధత, మన క్రియలు చేతలు సమస్తం పరిశుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే హృదయం పరిశుద్ధం కాబట్టి. అదే విధంగా ఇక్కడ దేవుడు అంటున్నాడు భక్తుడైన దావీదు ద్వారా, నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. అంటే ఎవరు మొరపెడితే ఆలకించడు? దుష్టులు మొరపెడితే ఆలకించడు, దుర్మార్గులు మొరపెడితే ఆలకించడు, పాపులు మొరపెడితే ఆలకించడు. ఆ పాపము హృదయాన్ని పోగొట్టుకున్న వాడి హృదయం చూసి దేవుడు ఆలకిస్తాడు. అంటే నీతిమంతుడు అంటే ఎవడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు. విశ్వాసం ద్వారానే నీతి తత్వం మనకు లభిస్తుంది. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుకున్నవాడు నీతిమంతుడు. అటువంటి నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. మన క్రియలు ఏ రోజన్నా నీతి ఉందా? ఎన్ని వాక్యాలు వింటాం మనం బిడ్డలారా, ఎన్ని వాక్యాలు వింటాం, ఎన్ని రకాల వాక్యాలు చదువుతాం, ఎన్ని రకాల పాటలు ధ్యానం చేస్తాం. అయినా సరే క్రియలో నీతి లేదు, మాటల్లో నీతి లేదు, నడకలో నీతి లేదు, పడకలో నీతి లేదు. ఏముందంటే ఎటు చూసినా దుష్కార్యముల చేత నింపబడ్డాం. ఇది దేవునికి అయిష్టమైంది. దయచేసి మన పద్ధతిని మార్చుకున్నాం, సరైన క్రమంలోనికి నడిపించబడదాం. విరిగి నలిగిన మనస్సుతో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టడం ప్రారంభించాడు. ఏమని మొరపెట్టాడు? ఎలా మొరపెట్టాడు? కన్నీటితో మొరపెట్టాడు. కన్నీటితో మొరపెట్టగానే ఆలస్యం లేకుండా దేవుడు వెంటనే రిప్లై ఇచ్చేసాడు. అతను ఒక సేవకుడు కాదు, ఆయన యాజకుడు కాదు, ఆయన ప్రవక్త కాదు, ఓ సామాన్యమైన వ్యక్తి. కాకపోతే యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయన పేరే హిజ్కియా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఆయన గురించి రాయబడి ఉంది. 3 నుంచి 5 వరకు చదవండి ఒకసారి. ఏం రాయబడింది అక్కడ తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3-5 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఏం రాయబడి ఉంది మన కొరకు వాక్యం చూద్దామా ఒకసారి. తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్న హిజ్కియా, యెహోవా ఎలాంటి హృదయం అంటే ఏంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, మన హృదయం యథార్థంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు యథార్థంగా నడుస్తాడు, నీతి క్రియలు చేయడానికి ఇష్టపడతాడు. ఈయన అంటున్నాడు, అయ్యా నా హృదయం యథార్థంగానే ఉంది కదా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్టా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తలో నేను ఎట్లు జరిగించుదును, కృపతో జ్ఞాపకము చేసుకో. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపై యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి హిజ్కియా ఎదుగు పో, అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నీ ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని. అంటే హిజ్కియా హృదయం ఎలా ఉందో చెప్పండి. విరిగి నలిగిన హృదయమే కదా, పాపము లేని హృదయమే కదా, నీతి క్రియలు జరిపించే హృదయమే కదా, యథార్థంగా నడుచుకుంటున్న హృదయమే కదా. ఆ హృదయాన్నే కదా దేవుడు కోరుకుంటున్నది. నీలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పాపము లేని హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. యథార్థమైన హృదయాన్ని దేవుడు నీలో కోరుకుంటున్నాడు. పాపము లేక, పాపం అంటకుండా విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాల వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా హృదయం ఏమన్నాడు తెలుసా హిజ్కియా? నా హృదయము ఎంత యథార్థంగా ఉందో నీ పట్ల అది నీకు తెలుసుగా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు.
ఒక మనుషుడు ప్రభా నా ప్రార్థన ఆలకించయ్యా అనగానే ఆలకించాడు అంటే ఆ మనిషికి దేవునికి ఉన్న సంబంధం ఎంత గొప్పదై ఉండాలా. నేను చెప్తా, ఓ తండ్రి బిడ్డ, ఓ తండ్రి బిడ్డకు ఎటువంటి బలమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయో, బిడ్డలు అడగగానే తండ్రి ఏం చేస్తాడు, అరే నువ్వెవడో అడుగుతావు గెటౌట్ అంటాడా? బిడ్డ నేను నీకు కావాల్సిన ఇస్తానా అంటాడా? ఏమంటాడు? తండ్రి గెంటేస్తాడా? ఏమా చేపను అడిగితే పావుని ఇస్తాడా? ఏమిస్తాడు? నువ్వేం అడిగితే, కానీ ఇచ్చేది నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైనది. నువ్వు అడిగిన దానికంటే గొప్పది ఇస్తాడు దేవుడు, ఎప్పుడైనా గుర్తుంచుకో. సో గొప్పది ఇస్తాడు అనే ఆలోచన నీలో ఉంటే, ప్రభా ఈ విషయంలో నీ చిత్తం ఏమిటో అది నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే హిజ్కియా, చాలా బాగా నచ్చింది ఈ ప్రార్థన. బైబిల్లో చాలా మంది భక్తులు ఇలా చేశారు. ఈయన ఏమన్నాడు తెలుసా? దావీదు నా నీతితో కూడుకున్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నా నీతితో కూడుకున్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు దావీదు. హిజ్కియా యథార్థంగా నడుచుకున్న ఈ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే నీతితో నడుచుకున్నది, యథార్థంగా ఉన్నది దేవునికి ఇష్టం. నీతి అంటే శరీరముతో చేసే కార్యాలు. నీతి క్రియలు అంటే ఏంటని? శరీరముతో మనం చేసే కార్యాలు. కొంతమందికి నీతి లేదురా, ఎంత సహాయం చేశారా, కనీసం పలకరించే మనసు కూడా వాళ్ళకి లేదు. కొంతమంది చూడండి, ఎదుటి వారి దగ్గర సహాయాన్ని పొందుతారు, కానీ ఏ వ్యక్తి ద్వారా నువ్వు సహాయాన్ని పొందుకున్నావో ఆ వ్యక్తికి పొందుకున్న సహాయాన్ని గురించి చెప్పడానికి కూడా ఇష్టపడరు. థ్యాంక్స్ అని చెప్పడానికి కూడా వెళ్ళరు. ఒడ్డెక్కంగా అంత పని ఏంటి మనకి కదా? ఒడ్డునెక్కిన తర్వాత సహాయం చేసినట్టుతో పని ఏమైనా ఉందా హరిబాబా? లేదు. వాడు ఎప్పుడు చేయమన్నాడు? వాడు కాదు ఇంకోటి చేసేవాడు, అంతే కదా. ఇలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? దుష్క్రియలు చేయువారు, దేవునికి అసహ్యమైన వారు. అందుకే అటువంటి వ్యక్తులకి దేవుని సన్నిధి సైతమే విరోధంగా ఉండిద్దట. మంచి కార్యాలు చేసేవారు, సత్యమును అనుసరించేవారు, యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నవారు, దేవుని సన్నిధి వారికి తోడుగుండి వారు ప్రార్థన చేయగానే ఆలకిస్తుంది. దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు వెంటనే. రోజులు తరబడి లేదు, నడిమి శాలలోకి వెళ్ళగానే కాలింగ్ వచ్చేసింది. దేవుడు చెప్తున్నాడు, యెషయా చిత్తం ప్రభు, నువ్వు వెనక్కి వెళ్ళి అదిగో ఆ హిజ్కియా హృదయం చాలా మంచిదయ్యా. అవును ప్రభు, కన్నీళ్లు కరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు పిచ్చోళ్ళలాగా, వెళ్ళు నేను బాగు చేస్తున్నానని చెప్పు అన్నాడు. రిప్లై వచ్చేసింది. మీ ప్రార్థనకు రిప్లై రావట్లేదంటే మనలో ఏముంది అమ్మా? ఇంకొకటి ఉంటుంది, పాపం ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో ఇంకొకటి చూడండి ఒకసారి. యాకోబయ్య రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అక్కడ ఇంకొకటి ఉంది. యాకోబయ్య చెప్తున్నాడు, చూడండి ఒకసారి 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమో విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలను పోలే. అంటే ఏమడగాల? ప్రార్థన చేసినప్పుడు ఎలా అడగాల? విశ్వాసంతో. ఈ కార్యం జరుగుతుంది. దేవుడిని చేయగలిగిన సమర్థుడు నా దేవుడు, నన్ను బలపరచగలిగిన సమర్థుడు నా దేవుడు, నా ప్రార్థన ఆలకించగలడు. విశ్వాసంతో యథార్థమైన నా హృదయాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో నేను నడుచుకున్న ఆ నడకను జ్ఞాపకం చేసుకో. నేను ఎలా ప్రవర్తించాను జ్ఞాపకం చేసుకో. నా నీతి క్రియలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రార్థన నువ్వు ఆలకించు ప్రభువా. కన్నీరు గర్చాడు మహారాజయుడిని. కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. విశ్వాసిక ప్రార్థన చేసి కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు నవ్వుతూ ఊరుకునేవాడు కాదండి.
నువ్వు నిజంగా దేవుని కుమారుడమైతే, నిజంగా దేవుని కుమార్తెమైతే, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని కలంకం లేకుండా చేసుకో, సందేహం లేకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు దేవుడి ప్రార్థన ప్రత్యుత్తరం ఇస్తాడు. మానవులైతే మానవుని యొక్క శరీర దారుణ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకుంటాడు. ఇతను ప్రార్థన కరెక్ట్ గా ఉంటుంది, ఇతను యథార్థమైన సేవకుడు, ఇతను యథార్థమైన భక్తి గలవాడు, దేవుడు అంటే భయభక్తి కలిగిన వ్యక్తిని రూపాన్ని చూసి మోసపోతూ ఉంటారు. కానీ దేవుడు రూపాన్ని కాదు చూసేది, హృదయ అంతరంగపు లోతుల్లో పరిశీలనగా ఆయన యొక్క కను దృష్టి లోనకి వెళ్ళి ఆ హృదయం ఎటువంటిదో పరిశీలన చేసి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడే సమర్థుడైన మనం నమ్ముకున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవా ఏం చూస్తాడట? హృదయమును లక్ష్య. అంటే ఇప్పుడు మీ ప్రార్థన దేవుడు వినాలంటే దేవునికి మీ రూపం కావాలా? మీ రూపం కావాలా? మేకప్ వేసుకొని నీట్గా తయారై వస్తే దేవుడు ఇష్టపడతాడా? చాలా మంది దేవుడి సన్నిధికి అంటే నేను శుభ్రంగా రావద్దు అని నేను అంటల్లా, శుభ్రంగా రావాలి. బట్ ఏ శుభ్రత? ఆత్మీయమైన పరిశుద్ధత కలిగి రావాలి. నీ ఎత్తు ఎంత ఎత్తు ఉన్నావో, ఎంత పొడుగున్నావో, ఎంత లావు ఉన్నావో, ఎంత రంగు ఉన్నావో, ఎంత రూపం కలిగిన మంచి రూపం కలిగి ఉన్నావో ఎన్ని దేవుడు పడదు. ఇవన్నీ దేవుడు ఇష్టపడేది రూపం ఏంటి తెలుసా? నీ హృదయం. నీ హృదయం దేవుడు ఇష్టపడే రూపం నీ హృదయం. అది చూడ చక్కగా ఉండాలి దేవునికి. నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే నువ్వు అడుగు వాటన్నిటిని దేవుడు ఇచ్చేవాడే. అంటే ఆ హృదయం చక్కగా ఉన్నప్పుడు ఆ హృదయంలోనికి తన ఆత్మను పంపే శక్తిమంతుడైన హృదయం. చాలా మంది అంటారు మన హృదయం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే మన కార్యాలు పరిశుద్ధం ఉంటాయి, ఆలోచన పరిశుద్ధం ఉంటుంది, అంతరంగం పరిశుద్ధం ఉంటుంది, సమస్తం పరిశుద్ధమై ఉంటాయి. అందుకే బిడ్డలారా జ్ఞాపకం తీసుకోండి, లోకంలో ఉన్న రంగు రూపాలు ఆకారాలు మనకు అక్కర్లేదు, కానీ ఆత్మీయమైన రూపం మనలోకి ఏర్పడాలి. ఆ ఆత్మీయమైన రూపం ఏర్పడాలంటే విశ్వాసం మనకు కర్త అయిన దేవుని వైపే మనం చూడాలి. ఆ ఆత్మీయ రూపం ఏర్పడాలంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆ ఆత్మీయ రూపం ఏర్పడాలంటే క్రియల్లో, మాటల్లో యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. ఇవి ఉండి ఇలాంటి చేసుకొని ఉండగలిగితే, అంటే ఎలాంటివి? నీతి క్రియలు చేసేవాడు, యథార్థమైన హృదయం కలిగిన వాడు, హృదయాన్ని పరిశుద్ధపరచుకోగలిగిన మనస్సు కలిగిన వాడు ఉంటే వాడు మొరపెట్టగానే దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లా అన్న క్వశ్చన్ మార్కులు ఉన్నాయే. వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే దుష్కార్యములు, దుష్ట కార్యాలు, పాపపు కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు, వాటిని చేయడానికి ఇష్టపడుతున్నారే తప్ప పరిశుద్ధమైన క్రియలు చేయడానికి ఇష్టపడతారా. అందుకే దేవుడిని ప్రార్థన తోసేస్తున్నాడు. అసలు దేవుని సన్నిధానికి విరుద్ధంగా ఉంది. ఎందుకో తెలుసా? పాపులారా దేవుని ఎదుగు రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉందో మాట చూడండి ఒకసారి. ఆఖరిగా క్లోజ్ చేసుకుందాం మనం. నాలుగవ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్లయితే ఈ 4వ అధ్యాయంలో గొప్ప మాట 8, 9 వచనాలు రాయబడింది. 8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, తిమర్సుకులారా మీ హృదయాలను ఏం చేయాలట? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా రావాలి మనం? ఎడ రాగానే 3 పిల్లలు కొట్టుకున్నారు అనుకో. నేను చాలా మంది మీలో చూస్తూ ఉంటా, చాలా మంచి వాళ్ళు మీరు అందరూ నేను ఉండదు. మీ ఇద్దరికి ఇంట్లో గొడవ అయితే మేమేం చేస్తాం ఇక్కడ? అరే నవ్వరా బాబంటే నవ్వుతారు, నవ్వలేక నవ్వుతారు. నేను నువ్వు నవ్వంటే ఆమె నవ్వలేక నవ్విద్ది. ఏందో నాకు అర్థం కాదు కదా.
మీరు ఇంటి దగ్గర కొట్టుకున్నారు, అరుచుకున్నారు, మాకు సంబంధం లేదు కదా. అంటే మీ హృదయం చెడ్డగా ఉందా, మంచిగా ఉంది? ఇప్పుడు అక్కడ క్రియలు అక్కడే వదిలిపెట్టాలి. నువ్వు ఏదో తెచ్చుకొని ఏం ఆలకించేది? నీ హృదయం చెడుతో నింపబడింది. దేవుని సన్నిధి కూడా నీకు అసహ్యంగా ఉంది అంటే దేవుని సన్నిధికి నువ్వు అసహ్యమైన వ్యక్తిగా మార్చివేయబడ్డావు. ఈ దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తులు ఎలా ఉంటారు? ఈ దేవుని సన్నిధిలో మొరపెట్టే వాళ్ళు ఎలా ఉండాలా? హృదయాన్ని శుద్ధీకరించుకొని ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి పాపులారా, మనసుకులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. నీ చేతులు శుభ్రంగా కడుక్కొని లోనకు వచ్చిన చేతులు కాళ్ళు కడుక్కొని లోనకరా వచ్చి నీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని కడిగేసుకో. ఇక్కడ కడుక్కుంటే దేవుడు నీ మాట వింటాడు, దేవుడితో నీతో సహవసిస్తాడు, దేవుడు నీతో వచ్చి మాట్లాడతాడు, దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ఆలకించగానే ఎస్ నేనున్న మై సన్, నేనున్న మై డాటర్ అంటాడు. ఐఎమ్ విత్ యు మై సన్, ఐఎమ్ విత్ యు మై డాటర్. డోంట్ వరీ, డోంట్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి, నీ పరిస్థితుల గురించి, నీ స్థితిగతుల గురించి ఏ మాత్రము నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నేను నీతో ఉన్న బిడ్డ. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుంది? ఇక్కడ 9వ వచనం చూడండి ఒకసారి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకునడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు చెప్పాలా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు. నేను చేసిన ప్రార్థన ఏమైనా చేసిద్దానా? లేదు. నేను పాడిన పాడిన పాటలో పాడలేదు కదా. లేరు అట్టంటోళ్ళు లేడా? అలాంటి కొందనాలు. మీ బుద్ధులు మార్చుకోండి, మీ హృదయం కడుక్కోండి. క్రీస్తు రక్తంలో మీరందరూ శుద్ధీకరించబడి మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటిలో అద్భుతం, మీ ఒంటిలో అద్భుతం, మీ సంఘంలో అద్భుతం జరగాలంటే కడుక్కోండి. మొత్తం కడుక్కుంటారు లేదా? దాచిపెట్టుకోండి. మురి కంపు కొట్టింది. ఇక ఏమైందండి దాచిపెట్టుకుంటే? అరే ఇలా గాయమైంది, ఆ గాయాన్ని కడగకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అట్లా పెట్టేసే మనకి ఏమైంది? ఏది పడితే తింటా ఉంటే అమ్మా కుళ్ళిపోయింది, దుర్వాసన వచ్చింది. జ్ఞాపకం తీసుకోండి, ఎంతకాలం దుర్వాసన కొడతారు దేవునికి? అసలు దేవుని సన్నిధి నీకు విరుద్ధంగా ఉందంటే నువ్వు ఎంత దుర్వాసన కొడుతున్నావు తెలుసా? దేవునికి ఎంత అసహ్యంగా మారిపోయావు తెలుసా దేవునికి? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వింటల్లా? చేతులు కడుక్కోవడానికి ఇష్టపడతాను. చేతులతో చేసిన ప్రతి పాపాన్ని కడుక్కో, హృదయంతో చేసిన ప్రతి పాపాన్ని కడుక్కో. శుద్ధీకరణ, 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 పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎందుకు దేవుడు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్పాడు, ఇన్ని మాటలు చెప్పాడు? బైబిల్ అంతా తిరిగేస్తే మనకు కనపడేది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. మనం మొట్టమొదటి వాక్యం చదువుకున్నాం కదా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఏం రాయబడి ఉన్నది? ఎస్ ఉండి మనం ఎటువైపు చూడాలి తెలుసా? 134వ కీర్తన 2వ వచనం. 134వ కీర్తన 2వ వచనం. హృదయాన్ని కడుక్కొని మనం అప్పుడు ఏం చేయాలా? అమ్మా మన హృదయాన్ని కడుక్కొని ఏం చేయాలా? పరిశుద్ధ స్థలం వైపు ప్రార్థన చేయాలి. ఎస్, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. 34వ కీర్తన 16-18 వచ్చిన చూడండి. ఇప్పుడు 34 16-18 ఇందాక మనం చదువుకున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు. 130వ కీర్తన 1-2 వచనాల్లో కూడా రాయబడిన మాట ఏంటి తెలుసా? యెహోవా అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెడుచున్నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు, నీ చెవికి నా ఆత్మధ్వని విను. ఎక్కడి నుండి ప్రార్థన చేస్తాడంటేనా?
అగాధము, పాపమనే అగాధములో నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని తెలుసా? ఈ అపవిత్రత అంతా పోవాలి. నా ప్రార్థనను ఆలకించాలా, నా ప్రార్థన ప్రత్యుత్తరం ఇవ్వాలా, నీ సన్నిధికి నన్ను చేర్చుకో ప్రభువా. ఇలా ప్రార్థన చేస్తున్నా. ఎలాంటి ప్రార్థన మనం ఇప్పుడు చేసావా? ఏ కాడకి మన ప్రార్థనలో ఎన్ని రకాల తప్పులు ఉంటాయో వెతికితే ఎన్నో రకాల తప్పులు ఉంటాయి. పిల్లరా. ఒకవేళ తప్పులు మనం మాట్లాడేందుకు అమ్మో మామూలుగా ఉండదు మన పరిస్థితి. 138 కీర్తన 8వ వచనంలో, 135 2వ వచనంలో కూడా ఓ మాట అంటాడు ఈయన భక్తుడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నా. అయ్యా ఏంటయ్యా అంటే హృదయ శుద్ధీకరణ చెప్పుకొని వచ్చాం. విధికి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగమని చెప్పుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా వైపు మన చేతులు చాచి ఆ పరిశుద్ధ ఆలయం వైపు, అనగా ఆ దివ్య సన్నిధి వైపు చేతులు చాచి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధీకరించి దేవుని తట్టు తిరిగి నువ్వు అలా ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. దుష్కార్యాలు చేస్తూ దేవా నా ప్రార్థన వినంటే వినడం. దేవుడికి వ్యతిరేకి వినడం. పాపం చేస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపక్రియలోనే ఉంటూ మీరు అనుకుంటారు. పాపం అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఒకటే, వ్యభిచారమే పాపం కదా. మోహపు చూపే వ్యభిచారం కంటే బహుఘోరం. అదే చూపులో అంత ఘోరం అంటే వ్యభిచారం కంటే ఘోరం చూపు అంట. దీనికంటే ఇంకా ఘోరమేం తెలుసా? మాట వినకపోవటమే ఘోరం. వాక్యం వినకపోవటమే నేరం. వాక్యాన్ని వింటున్నావా? ఇప్పుడు చెప్పింది రేపు ఆదివారం వాడు చెప్తారు. ఎంతమంది చెప్తారు మీరు? చెప్పండి చూద్దాం. రేపు మొన్న ఆదివారం ఏం చెప్పుకున్నావు? అది అట్ట గుర్తుండలే ఒక మాట కాబట్టి. ఈరోజు ఆయన ఆలకించే దేవుడు. ఆలకించాలంటే ఏం ఉండాలి మన దగ్గర? అప్పు ఇదేదో కొద్దిగా స్టాంప్ పడినట్టు ఉంది. ఓకే, హృదయ శుద్ధీకరణ కలిగి దేవుని వైపు మన చేతులు ఎటు చాచాలా? లోకం వైపు కాదు. రోడ్డు పోతాం కాసేపు బాగుంది అంటున్నాం. పాప భర్త జేబులో డబ్బులు ఉండే లేవు కూడా గమనించారు కొంతమంది అక్కాయలు. ఏమండి బండ బెడ ఏంటంటే అది కొనుక్కురాపో. ఇది పాపం డబ్బులు ఉంటే లేవు తెలియదు. దాని పాటుగా ఆటలు అయితే వేసేస్తారు వీళ్ళు. అంతేనక్క, మీరు ఆటలు వేస్తారు కదా. జనరల్ మరి అంటారు రేటు కలగదు. అది కొనాలా, కొనకు పోతే జడ్చేది. అప్పుడు డబ్బులు ఉంటే ఏమంటే డబ్బులు ఉన్నాయి ఇంటి దగ్గర అడగరు. యాడ్ నుంచి వస్తాయి. పాపం రోజుకి వెళ్ళి వస్తే ఒక 700 600 వస్తాయి కూలి. ఏదో 10 రూపాయలు సంపాదిస్తారు. కుటుంబం మొత్తం పోషించుకోవాలి. ఎంత? ఈ ఎస్టిమేషన్లు ఉండవు ఆడపిల్లలు చాలా మందికి. కొంతమందికి ఆడపిల్లలకు ఉంటే మగపిల్లలకు ఉంటుంది ఆ ఎస్టిమేషన్. సో ఇంకొక ఎస్టిమేషన్ ఏంటంటే చీరల వైపు, సార్ల వైపు, లోకం వైపు కాదులే కనుక దేవుని వైపు నీవు తిరగాల. చేతులు చాచి దేవుని అడగాల. ఎవడుగుతావు? ఇప్పుడు మా శ్రేష్ఠని అమ్మ ఇట్రా అని అంటే చేతులు చాపండి. ఎట్రా 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 అంటే వచ్చిద్దా? ఎవరైనా పిలవాలనుకో నువ్వు చేయి చూపించుకోండి పిలుస్తావా? అందరూ ఎలా అన్నారా? చెయ్యి. మరి దేవుని నువ్వు అడగలప్పుడు నీ చేతులు చాచాలి కదా. ఇప్పుడు చేతులు చాస్తూ మోకరించి చేతులు చాస్తూ దేవుడు అడుగుతా, నాకు అయ్యా హృదయ శుద్ధీకరణ దయచేయి, నా హృదయం నీకు అంగీకారంగా ఉండాలి ప్రభాని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మీరు కూడా మోకరించండి. చేతులు అలా దేవుని వైపు చూపి ప్రార్థన ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు. మా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం మాకు దయచేయండి. మా హృదయాన్ని శుద్ధీకరించాము. మాలో లోపాన్ని సరిదిద్దండి, చక్కబెట్టండి. మమ్మల్ని యథార్థ హృదయం మాకు దయచేయండి. యథార్థమైన మనస్సు మాకు దయచేయండి. విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలియాగమన్నావు కదా. విరిగి నలిగిన మనస్సును మాకు అనుగ్రహించి మీ కృపను బట్టి చేతి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. నిజంగా మా ప్రార్థన ఆలకించువాడవు. కన్నీటితో, రోదనతో, దుఃఖముతో, వేదనతో నీ పాదాల దగ్గర చేరి ప్రార్థించగా ప్రతి సమస్యను, ప్రతి బాధను
ప్రతి శ్రమను ఎరిగి ప్రత్యంతరం ఇచ్చు దైవమా నీకు మహిమకరమైన జీవితం మేము జీవించలాగా సహాయం దయచేసి మాలో ఉన్న మా హృదయంలో ప్రతి మురికిని, ప్రతి పాపాన్ని, ప్రతి పవిత్రతను పరిశుద్ధమైన నీ రక్తంతో కడగమని యేసునామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డ కొరకు, చేపించిన బిడ్డల కొరకు, ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డల కొరకు, నూతనంగా వీక్షిస్తున్న బిడ్డల కొరకు ప్రతి అవసరత, ప్రతి అక్కరత దేవుడు తీర్చుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.